ప్రపంచవ్యాప్తంగా దాదాపు 750 మిలియన్స్ మంది స్నాప్చాట్ యాప్ని వాడుతున్నారు. అలాగే ఒక్క రోజుకి దాదాపు 5 బిలియన్స్ పైగా స్నాప్ ప్రతిరోజు ఈ యాప్ నుండి సెండ్ అవుతున్నాయి. మీరు కూడా ఈ 750 మిలియన్ స్నాప్చాట్ యూజర్స్లో ఒకరు. అంతేకాక ప్రతి ఒక్కరూ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ని తినడం పక్కకి పెట్టి ముందుగా స్నాప్ పెట్టడం, ఆ తర్వాత ఫుడ్ని తినడం. అలాగే తినేటప్పుడు తాగేటప్పుడే కాదు, ఉదయం నిద్ర లేవగానే ఒక స్నాప్, పడుకునేటప్పుడు ఒక స్నాప్, మూవీని చూసేటప్పుడు ఒక స్నాప్, ఒకవేళ ఏమీ లేకపోతే బ్లాక్ స్నాప్ని కూడా పక్కా సెండ్ చేస్తున్నారు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఒక యాప్లో కెమెరాని అలాగే దానికి అనేక ఫిల్టర్స్ని పెట్టి ఆ యాప్ అనేది మిమ్మల్ని ఎలా వశపరుచుకుందో అని. స్నాప్చాట్లో ఫిల్టర్స్ని యూజ్ చేస్తూ మీ ఫ్రెండ్స్తో స్ట్రీక్స్ని మెయింటైన్ చేస్తూ మీకు ఈ యాప్ అనేది ఎన్నో ఫ్యూచర్స్ని ఇస్తుంది. కానీ మీకు తెలుసా, స్నాప్చాట్ తన యూజర్స్ వల్ల 2022లో దాదాపు $4 బిలియన్ సంపాదించింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 38,000 కోట్ల రూపాయల పైనే. కానీ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, వారు ఇంతలా స్నాప్చాట్కి ఎలా అడిక్ట్ అయ్యారని. ప్రజలు స్నాప్చాట్కి అడిక్ట్ అవ్వడానికి స్నాప్చాట్ ఎలాంటి స్ట్రాటజీలను వాడింది, అలాగే ఏవైతే ఫిల్టర్స్ స్నాప్చాట్లో ఉన్నాయో అవే ఫిల్టర్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఉన్నాయి. అయినా కానీ ప్రజలు స్నాప్చాట్నే ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు? సో ఈ వీడియోలో ఇప్పుడు మీరు నమ్మలేని ఎన్నో నిజాలను తెలుసుకుందాం. అలాగే మీలో ఎంతమంది స్నాప్చాట్ని యూజ్ చేస్తున్నారో వారి వీడియోని లైక్ చేయండి. 2011లో ఈవెన్ స్పేగల్, బాబ్ మార్ప్, రెజీ బ్రౌన్ అనే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వారు తమ కాలేజీ ప్రాజెక్ట్ కోసమని పికాబు అనే పేరుతో ఒక iOS యాప్ని డిజైన్ చేశారు. కానీ ఈ యాప్ని తయారు చేసిన కొన్ని రోజుల వరకు దానిని ఓన్లీ 127 మంది యూజర్స్ మాత్రమే వాడారు. ఇక 2012లో ఈ పికాబు యాప్ పేరుని స్నాప్చాట్గా చేంజ్ చేశారు. అలాగే ఈ యాప్ని ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం కూడా డౌన్లోడ్ చేసి వాడుకునేలా డిజైన్ చేశారు. ఇక చూస్తూ ఉండగానే 2012 సంవత్సరం చివరికల్లా 1,00,000 మంది పైగా యూజర్స్ దీన్ని వాడడం మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు 2023 వచ్చేసరికి దాదాపు ఈ యాప్ని 750 మిలియన్స్ మంది ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. స్నాప్చాట్ గ్రోత్ అనేది ఒక్కసారిగా రాకెట్లా దూసుకెళ్ళింది. అలాగే ట్విట్టర్ 4 సంవత్సరాలుగా అందుకోలేని యూజర్స్ని స్నాప్చాట్ 1 సంవత్సరంలోనే అందుకుంది. అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్కి ప్రజలు అడిక్ట్ అయ్యారంటే దానికి ఒక అర్థం ఉంది. వాటి ద్వారా ప్రజలు కొంచెం ఎడ్యుకేట్ అవుతున్నారని, అలాగే డబ్బులు కూడా సంపాదిస్తూ ఫేమస్ అవుతున్నారని. కానీ ఈ యాప్లో రోజంతా యూజ్ చేసినా ₹1 కూడా రాదు. అలాగే దీని ద్వారా కొత్తగా నేర్చుకోవడానికి కూడా ఏమీ ఉండదు. అయినా కూడా ప్రజల్ని ఈ యాప్ ఎలా గాలం వేసి లాక్కుంది, అలాగే యూజర్స్ని ఎలా అడిక్ట్ చేసుకుందంటే, స్నాప్చాట్లో కస్టమర్ సెగ్మెంట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. దానిలో మొదటి సగం దాని యూజర్స్, అలాగే రెండవది అడ్వర్టైజర్స్. స్నాప్చాట్కి 99% రెవెన్యూ అనేది అడ్వర్టైజర్స్ నుంచే వస్తుంది. అడ్వర్టైజర్స్ తమ ప్రొడక్ట్ని ఇలాంటి ట్రెండింగ్ యాప్స్లోనే ప్రమోట్ చేయించుకుంటారు. సో స్నాప్చాట్లో చాలామంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. దాంతో దీనికి రెవెన్యూ ఎలా వస్తుందంటే, ఎగ్జాంపుల్గా 2016లో టాకోబెల్ అనే ఒక ఫాస్ట్ ఫుడ్ చైన్ అనే ఈ ఫిల్టర్ని స్నాప్చాట్లో యాడ్ చేయడానికి ఆ కంపెనీ స్నాప్చాట్కి $7,50,000 పే చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 6 కోట్ల పైనే. కానీ సర్ప్రైజింగ్గా ఈ యాడ్కి ఒక్క రోజులోనే 224 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. అలాగే స్నాప్చాట్కి కూడా రెవెన్యూ కూడా బాగానే వచ్చింది. ఇలా యూజర్స్ని స్నాప్చాట్ ఒక 3 మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీలతో కట్టిపడిస్తుంది. అలాగే 3వ స్ట్రాటజీ పేరు ద ఫిష్ హుక్ స్ట్రాటజీ. ఇది చివర్లో చెప్తాను, దీనిని అసలు మిస్ కాకండి, ఎందుకంటే మీ మతి పోతుంది. ఇక మొదటి స్ట్రాటజీ పేరు వచ్చి డిస్కవర్ సెక్షన్. 2015లో స్నాప్చాట్ డిస్కవర్ పేరుతో ఒక సెక్షన్ని తన యాప్లో తీసుకొచ్చింది. ఈ డిస్కవర్ సెక్షన్ తీసుకొచ్చిన స్నాప్చాట్ వీడియో వ్యూస్తో మే 2015 నుంచి మే 2016లో ఒక్కసారిగా 400% గ్రోత్ని సాధించింది. కానీ అసలు ఈ డిస్కవర్ సెక్షన్లో ఏముంది అనే విషయానికి వస్తే, ఇక్కడ స్నాప్చాట్ ఒక పెద్ద గేమ్ని ఆడింది. అదేంటంటే MTV, డైలీ మెయిల్, వాక్స్ లాంటి పెద్ద పెద్ద మీడియా ఛానల్స్తో టైఅప్ అయి తన డిస్కవరీ సెక్షన్లో కంటెంట్ని అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది. కానీ నెమ్మదిగా కొన్ని రోజుల తర్వాత డిస్కవరీ సెక్షన్లో స్నాప్చాట్ 18+ లాంటి కొన్ని కంటెంట్స్ని చూపించడం మొదలుపెట్టింది. ఈ డిస్కవర్ సెక్షన్లో ఎలాంటి పోస్టులు ఉన్నాయంటే, స్నాప్చాట్లో 21% ఆడియన్స్లో 30 to 17 ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు. అంటే వీళ్ళంతా అండర్ 18 ఏజ్ వాళ్ళే. అందుకే స్నాప్చాట్ వాళ్ళకి గాలం వేసి అడల్ట్ వీడియోస్ని యాప్లో చూపించడం స్టార్ట్ చేసింది. మీలో కూడా ఎంతోమంది స్నాప్చాట్లో ఇలాంటి వీడియోస్ కనిపించడం గమనించారో కామెంట్స్లో చెప్పండి. ఇక రెండవ స్ట్రాటజీ మై AI చాట్బోట్. 2023 ఫిబ్రవరి 27న స్నాప్చాట్ మై AI అనే పేరుతో చాట్ బాక్స్ని తీసుకొచ్చింది. చూస్తూనే 15 కోట్ల మంది ప్రజలు ఈ ఏఐకి 10 బిలియన్స్ మెసేజ్ని సెండ్ చేశారు.
అయితే స్నాప్చాట్ తీసుకొచ్చిన ఈ ఏఐ ప్రజల్లో మంచి క్యూరియాసిటీని తీసుకొచ్చింది. దాంతో అందరూ దానిపైన ఎక్స్పెరిమెంట్స్ని చేయడం మొదలుపెట్టారు. దాంతో ఇందులో కొన్ని షాకింగ్ నిజాలు కూడా తెలిసాయి. అయితే చాలామంది ఏఐ చాట్ బాక్స్కి లొకేషన్ యాక్సెస్ని అలో చేశారు. దాంతో స్నాప్చాట్ దగ్గర యూజర్స్ యొక్క డేటా అంతా తన డేటాబేస్లో స్టోర్ చేసుకుంది. కానీ దీనివల్ల స్నాప్చాట్కి ఏం ఉపయోగం అంటే, మీరు ఏదైనా ప్రోడక్ట్ని ఒకసారి సెర్చ్ చేస్తే నెక్స్ట్ టైం మీరు బ్రౌజ్ యూజ్ చేస్తున్నప్పుడు మీరు సెర్చ్ చేసిన రిలేటెడ్ ప్రోడక్ట్కి అనేక ప్రోడక్ట్స్ అనేవి డిస్ప్లేలో ఆఫర్స్తో మీకు కనిపిస్తాయి. అయితే ఇలా చేసేలా స్నాప్చాట్ అనేది చాట్బోట్ని ఆ రేంజ్లో డెవలప్ చేసింది. ఇలా మిమ్మల్ని స్నాప్చాట్ హుక్ చేసింది. ఇక స్నాప్చాట్ 3వ స్ట్రాటజీ, దాని పేరే ద ఫిష్ హుక్ స్ట్రాటజీ. మనం చేపల్ని పట్టడానికి దానికి ఎలా వెరను వేస్తాం, దాన్ని చూసి చేప ఎలా అట్రాక్ట్ అయి గాలానికి చిక్కుతుందో అదేవిధంగా 2015 ఏప్రిల్ 5న స్నాప్చాట్ ఒక స్పెషల్ ఫ్యూచర్ని ఇంట్రడ్యూస్ చేసింది. దాని పేరే స్నాప్స్ట్రిక్. అయితే రీసెంట్గా ఒక న్యూస్లో తెలిసింది ఏంటంటే, ప్రపంచంలోనే లాంగెస్ట్ స్నాప్స్ట్రిక్స్ రికార్డ్ అనేది హనాన్ మరియు లారెన్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ మీద ఉంది. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఈ ఫ్యూచర్ ఇంట్రడ్యూస్ అయిన మొదటి రోజు నుంచే యూజ్ చేస్తూ, అంటే ఇప్పటి వరకు స్నాప్స్ట్రిక్స్ని అలానే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అంటే దాదాపు 3000కి పైగా రోజుల నుండి మెయింటైన్ చేస్తున్నారు. అంటే మీరే అర్థం చేసుకోండి స్నాప్చాట్ అనేది ఎంతలా ప్రజల్ని హుక్ చేసిందో అని. ఇలానే చాలామంది యంగ్స్టర్స్ వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ స్ట్రీక్స్ని మెయింటైన్ చేస్తూ ఈ యాప్లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఇలా స్నాప్చాట్ ప్రతి ఇయర్కి వేల కోట్ల రూపాయలు మీ ద్వారా సంపాదిస్తుంది. ఇక ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ప్రతిరోజు మీ ఫ్రెండ్స్కి స్నాప్స్ట్రిక్స్ని సెండ్ చేస్తున్నారో ఈ వీడియోని లైక్ చేసి కామెంట్లో చెప్పండి.